సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ను మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. పరేడ్ గ్రౌండ్ లో 3 రోజుల పాటు సాగే ఫెస్టివల్ లో మంత్రులు పతంగులు ఎగరవేసి ఫెస్టివల్ ను ప్రారంభించారు. ఈ కైట్ ఫెస్టివల్ లో మన దేశంతో పాటు వివిధ దేశాలకు చెందిన పతంగులు ఎగరవేశారు. అలాగే స్వీట్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తుండటంతో 1200 రకాల తీపి రుచులను స్వీట్ లవర్స్ ఆస్వాదిస్తున్నారు. ఆరుగాలం కష్టించి రైతాంగం కష్టానికి ఫలితం దక్కి పంటలు ఇంటికి వచ్చిన వేళ, అంటే పాడి పంటలు వచ్చిన వేళ సందర్భంగా ఘనంగా భోగి, సంక్రాంతి, కనుమని 3 రోజులు పండుగ జరుపుకుంటాం. ఈ పండుగ సందర్భంగా పతంగులు, గాలిపటాలు కూడా ఎగరేసి కార్యక్రమం చేస్తాం. నేను చిన్నప్పుడు కూడా గోడలెక్కి, చెట్లెక్కి ఆ పతంగులు ఎగరేసేవాళ్ళం. మరి ఈనాడు గ్రామాల్లో ఆ వాతావరణం తగ్గింది. అంటే మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన పండుగలు, మన కళలు, మన ఆటలు, మన పాటలు, వీటన్నిటిని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అందులో భాగంగానే జప్తికి చేయాల్సిన అవసరం ఉంది. అందరినీ భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ రోజున హైదరాబాద్ లో టూరిజం మరియు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఈ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ఇందులో వచ్చేటువంటి 3 రోజులు, అంటే ఈ రోజు, రేపు, 3 రోజులు లక్షలాది మంది, సుమారుగా 15 లక్షల మంది పాల్గొనబోతా ఉన్నారు. అట్లాగే ఇక్కడితో హైదరాబాద్ తప్పకుండా వచ్చే సంవత్సరం నుంచి మండలాల్లో, గ్రామాల్లో కూడా మన యొక్క సంస్కృతి, సాంప్రదాయాన్ని, పండుగని, గాలిపటాల పండుగని యొక్క పెద్ద ఎత్తున ఘనంగా కూడా జరుపుకున్నటువంటి కార్యక్రమానికి బాటలు వేసే కార్యక్రమం చేస్తాం. ఆరుగాలం కష్టించి రైతాంగం కష్టానికి ఫలితం దక్కి పంటలు ఇంటికి వచ్చిన వేళ, అంటే పాడి పంటలు వచ్చిన వేళ సందర్భంగా